ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇళ్లకున్న పాత మీటర్లు తీసేసి కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల మీద ఆర్థిక భారాలు వేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ స్మార్ట్ మీటర్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పి 10 సంవత్సరాల క్రితం బకాయి ఉన్న 15,487 కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారాలు వేస్తూ ప్రతి నెల కరెంటు బిల్లు మీద అదనంగా డబ్బులు వేసి ప్రజల కడుపులు కొట్టే చర్యలు వెంటనే ఆపాలని చెప్పి 5వ తారీఖు నాడు విశాఖపట్నం గురుద్వార జంక్షన్ దగ్గర ఉన్న సిఎండి కార్యాలయం వద్దకి పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వచ్చి ప్రజల మీద ఆర్థిక భారాలు వేసి ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేయాలి. బకాయి ఉన్న 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద కాకుండా మొండు బకాయిలు వసూలు చేసి భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాన్ని జయప్రదం చేయడం కోసం ప్రజల పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. నూతన స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. నూతన స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. నూతన స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి.